హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది సోమశిల డ్యామ్. ఇది అనంతసాగరం మండలం, నెల్లూరు డిస్టిక్ లో ఉంది. ఇక్కడ రివర్ పెన్నా రివర్. ఇది కర్ణాటక స్టేట్ లో నంది హిల్స్ అనే ప్రాంతంలో పుట్టేసి అక్కడి నుంచి ఫ్లో అవ్వకుండా నెల్లూరు డిస్టిక్ వచ్చి నెల్లూరు డిస్టిక్ లో సముద్రంలో కలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాము. ఇప్పుడు మనం అప్ స్ట్రీమ్ కి వెళ్దాం. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది 1985 నుంచి స్టార్ట్ చేసి 89 కంప్లీట్ అయింది. అంటే విత్ ఇన్ 4 years లో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అనమాట. ఇప్పుడు డ్యామ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం డ్యామ్ పైకి వచ్చాం అనమాట. దీన్ని డ్యామ్ పైన అప్ స్ట్రీమ్ అంటాము. ఇదిగోండి, ఇది స్టోరేజ్ ఏరియా అనమాట. ఇదంతా ఇక్కడ ఫిషింగ్ కి పట్టుకోవడానికి బోట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సోమశిల చేపలు చాలా ఫేమస్ అన్నమాట నెల్లూరు డిస్ట్రిక్ట్ మొత్తానికి. ఇంచుమించు బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు అర్బన్ దాకా మొత్తం సోమశిల చేపలు అంటే చాలా ఫేమస్. చాలా టేస్ట్ కూడా ఉంటాయి అంటే ఎక్కువ. ఇగో ఈ గేట్లు అనమాట. మొత్తం మనకు కనపడేది మనం చూస్తున్న ఈ గేట్లు మొత్తం దాదాపు 11 గేట్లు ఉన్నట్టు ఉన్నాయి. అటు చూడండి, ఇక బేస్ కొండలు బేస్ చేసుకుని ఉంది రివర్ అంతా. ఇగో ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ రెయిన్ ఫాల్ కూడా మెజర్ చేస్తాం అనమాట. అలాగే అక్కడ పక్కన వాటర్ లెవెల్ కూడా ఉంది చూడండి. ఎందుకంటే ఎంత రెయిన్ పడింది అనేది కూడా మనకి రిజర్వాయర్ దగ్గర చాలా అవసరం ఉంటది. ఇవన్నీ గేట్లు అన్నమాట. 1, 2, 3 అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదే గేట్ల పైన ఇది కన్స్ట్రక్షన్ ఉంది అనమాట. ఇది పవర్ హౌస్ కూడా ఉంది. హైడల్ పవర్ హౌస్ ఉంటుంది దగ్గరలో మనకి. ఇది ఫస్ట్ గేట్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి డౌన్ స్ట్రీమ్ చాలా బాగా కనపడుతుంది మనకి. ఒక్కసారి వాటర్ రిలీజ్ అయిందంటే చాలా ఫాస్ట్ గా పడిపోతాయి అన్నమాట వాటర్. ఇది గేట్ 2 అన్నమాట. ఇది చూడండి, ఇది డౌన్ స్ట్రీమ్ చూపిస్తుంది చూడండి. ఇదంతా డౌన్ స్ట్రీమ్ అన్నమాట. ఇది 2021 లో ఫ్లడ్ వచ్చింది బాగా. ఇదంతా పక్కన ల్యాండ్స్ అన్ని, ఊరులోని చాలా వరకు మునిగిపోయినాయి అంటే ఇవన్నీ. ఇది గేట్ 3 అన్నమాట. ఇది గేట్ 4. కొన్ని గేట్ల వరకే తీసామండి. అది చూడండి, అది చాలా దూరం కనబడుతుంది డ్యామ్ పై నుంచి. ఇక్కడ మళ్ళీ అడవి కూడా చాలా పెద్ద అడవి ఉంది ఇక్కడ. ఇది ఇక్కడ నుంచి వాటర్ డ్యామ్ లోకి వచ్చేది ఈ ఏరియా నుంచేనండి. ఇదంటే ఈ కొండ వెనకాల మొత్తం కడప డిస్ట్రిక్ట్ ఉంటది. ఇదిగో బోటింగ్ ఇప్పుడే చేస్తున్నారు. ఇది చేపలు పట్టడానికి వెళ్ళినట్టున్నారు వీళ్ళు డ్యామ్ లో. చూడటానికి చాలా బాగుంటదండి. ఇది లాస్ట్ గేట్ అన్నమాట. ఇది ఇక్కడికి పెన్నా రివర్ 597 కిలోమీటర్ ట్రావెల్ చేసి మనకి నెల్లూరు డిస్టిక్ లో విడవలూరు మండలంలో పల్లిపాలెం అనే ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది అనమాట. ఆ బిల్డింగ్ కిందనే ఇక్కడ డ్యామ్ కి సంబంధించిన వాళ్ళు ఆఫీసర్స్, అది ఆఫీస్ రూమ్ అన్నమాట అదంతా. ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్న వాళ్ళకి. ఇక్కడ శివుడు టెంపుల్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఈ శివలింగం కూడా పెన్నా రివర్ లోనే దొరికిందంట. ఇది మేము వెళ్ళేసరికి ఇది క్లోజ్ చేశారు చూద్దామంటే. ఇది కింద గేట్ కింద అన్నమాట, డౌన్ స్ట్రీమ్ లో కింద. ఇక్కడ వాటర్ లెవెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫ్లో అయ్యేటప్పుడు ఎంత రిలీజ్ అయింది వాటర్ అనేది. ఇది చూడండి ఎంత బాగుందో.